వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో, అదేవిధంగా గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న వీరు నేడు తమ మనుగడ కోసం రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు ఎవరో కాదు, అంగన్వాడీలు. మనం చూస్తూనే ఉంటాం. మన ఏరియాలో పిల్లలను మరియు గర్భిణీ స్త్రీలను కూడా పర్యవేక్షిస్తూ వారందరిని సంరక్షణ చూసుకుంటూ ఉంటారు అంగన్వాడీలు. అయితే ఈరోజు వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చి, అసలు ఎందుకు ఎక్కారు, అయితే వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వం మహిళలని కూడా చూడకుండా ఎందుకు ఈ రకంగా అరెస్టులు చేశారు, దీని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేవలం అరకొర గౌరవ వేతనాలతో కాలం వెల్లదీస్తున్న అంగన్వాడీలు అటు ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా గుర్తింపు లేదు, ఇటు సంక్షేమ పథకాలకు కూడా అర్హత సాధించలేరు. అయితే వీరు విజయవాడలో ఇటీవల జరిగిన అరెస్టులు ఎందుకు అంటే, వీరు ప్రధానంగా వీరికి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. వీరు గత 7 సంవత్సరాల నుంచి కూడా వీరి వేతనాలు పెంచట్లేదు అని చెప్పేసి కూడా వీరి డిమాండ్లు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏం వాగ్దానాలు చేశారంటే, మా ప్రభుత్వం వచ్చాక మీకు అన్ని వేతనాలు సౌకర్యంగా ఇస్తాం, మీ సమస్యలను అన్ని పరిష్కరిస్తామంటూ కూడా చెప్తుంది. అయితే వీళ్ళు అంగన్వాడీలు ఏం డిమాండ్ చేస్తున్నారంటే, ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా మా సమస్యలు పరిష్కారం చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు ధర్నాకు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, 2వ తారీఖు 1వ తారీఖు సమయంలో మంత్రి అచ్చెన్నాయుడుతో ఒక యూనియన్ రాష్ట్ర నాయకుడు అయితే మాట్లాడడం జరిగింది. రేపు మేము విజయవాడకు వస్తామండి, మా విరతులు అందజేస్తాం, మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ఒక మంత్రితో మాట్లాడినట్టు తెలిసింది. అయితే ఎప్పుడైతే వాళ్ళు ఆ రోజు రాత్రి మాట్లాడారో, వారు 3వ తారీఖు 2వ తారీఖు ఆ సమయాల్లో ధర్నాలకైతే సిద్ధమయ్యారు. అయితే ఎప్పుడైతే వీరు సిద్ధమవుతున్నారని తెలిసిందో, ముందు రోజు రాత్రి ఏదైతే ఉందో ఆ రోజు రాత్రి వీరు ధర్నా చౌక్లో అయితే ధర్నాకు సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు రాత్రి నిద్రిస్తున్నటువంటి వీళ్ళని అరెస్ట్ చేసినట్లుగా వీళ్ళు ప్రధానంగా చేస్తున్న డిమాండ్ అంటే, వారు ఎవరైతే అట్లా అరెస్టులకు గురి అయ్యారో వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మహిళలను ఆ రకంగా రాత్రిపూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు వీళ్ళందరూ చెప్తానే ఉంటారు. అంతేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్తూనే ఉంటారు, మహిళల రక్షణే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటూ కూడా చెప్తుంటారు. అంటే అర్ధరాత్రుల పూట అరెస్టులు చేయడమేనా ప్రభుత్వం యొక్క లక్ష్యం? అయితే మహిళలను అరెస్ట్ చేయడం ఏంటి అంటే, వారికి స్వేచ్ఛ లేదా, వారి డిమాండ్లను ప్రకటించే స్వేచ్ఛ లేదా, వాళ్ళకి భావ ప్రకటన లేదంటారా అంటూ కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు కానీ లేకుంటే స్వేచ్ఛ ప్రకటించేటువంటి హక్కు లేదా అంటే, మా హక్కులను మేము అడిగితే అరెస్టులు చేస్తారా అంటూ కూడా ప్రభుత్వాన్ని వీళ్ళు నిలదీస్తున్నారు. అంతే కదా, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో కూడా ఎక్కడ సమస్యల పరిష్కారాన్ని అడిగితే లేకుంటే ఎక్కడ సమస్యలపైన మాట్లాడితే కూడా అరెస్టులకు గురవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఒక పక్క నిరుద్యోగ సమస్య, ఒక పక్క విద్యార్థుల స్కాలర్షిప్ సమస్యల కోసం విద్యార్థి సంఘాలు ప్రొటెస్టులు చేస్తుంటే వాళ్ళనే అరెస్టులు, ఒక పక్క వైద్య సంస్థలు అంటే ఏదైతే వైద్య కళాశాలలు ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేయొద్దు అంటూ కూడా విద్యార్థి సంఘాలు ప్రొటెస్టులు చేస్తే వాళ్ళను అరెస్టులు, ఇలా అనేక రకాలుగా ప్రశ్నిస్తుంటే లేకుంటే వారి యొక్క హక్కులను అడుగుతుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులకు సిద్ధం అవుతా ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా అనేక సంఘాలు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే విజయవాడలో ఇటీవల జరిగిన అరెస్టులు, పోలీసుల తీరు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. అయితే విజయవాడలో ఇటీవల జరిగిన అరెస్టులు, పోలీసుల తీరు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు రాస్తారోకలు, మానవహారాలతో తమ నిరసనను గలమెత్తారు. అయితే వారికి ఉన్న ప్రధాన డిమాండ్లు ఏంటంటే, వారికి ప్రస్తుతం 10 నుంచి 11,000 రూపాయలు జీతాలుంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రైజెస్లో, ఇప్పుడున్నటువంటి కాలంలో 10 నుంచి 11,000 రూపాయలు ఏం సరిపోతుందో ఒకసారి ఆలోచించండి. అయితే వారికి కనీస వేతనం 20,000 నుంచి 26,000 రూపాయల వరకు పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే దాదాపుగా గతంలో ఒక 1,000 రూపాయలు ఏమో పెంచారంట. అయితే ఒక 7 సంవత్సరాల నుంచి అయితే వారికి ఎటువంటి వేతనం పెంచలేదు అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, గతంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారంట. మీకు ఖచ్చితంగా గౌరవ వేతనం లభిస్తుంది, అదేవిధంగా మీ సమస్యలను అన్నిటిని కూడా పరిష్కారం చేస్తామంటూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. అయితే ఆ హామీలు ఇప్పుడు ఏమయ్యాయంటూ కూడా ప్రజా సంఘాలు వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాయి. అయితే వీరికి ప్రధానంగా 20 నుంచి 26,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలి, అదేవిధంగా వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గ్రాట్యుటీ మరియు పెన్షన్ సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనం ఒకసారి చూసుకుంటే వీరికి అందుతున్నటువంటి శాలరీ 11,000 రూపాయలు, అంటే 10,000 నుంచి 11,000 రూపాయలు అందుతుంది. అయితే వీరికి గవర్నమెంట్ నుంచి రావడం చేత వీళ్ళు ఒక పక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే కాదు, కానీ వీరికి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి కదా, వాటికి వీళ్ళు అర్హులు కాకుండా పోయారు. వెల్ఫేర్ స్కీమ్స్కి అంటే చాలా వెల్ఫేర్ స్కీమ్స్కి వీళ్ళు అనర్హులుగా ఉంటున్నారంటూ కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే,
వాళ్ళకి వస్తున్నటువంటి 11,000 రూపాయలు ఇప్పుడు అమ్మఒడి కానీ లేకుంటే తల్లికి వందనం కానీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలకు కూడా మేము దూరం అయ్యామంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మేము ఏమైనా ప్రభుత్వ ఉద్యోగుల అంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సరే మాకు సంక్షేమ పథకాలు తీసేశారు. సాధారణంగా సంక్షేమ పథకాలు ఎవరికి అనర్హులు అవుతారంటే ఎవరికైనా ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకి. అయితే వీళ్ళకి ఆదాయం ఏమైనా ఎక్కువ ఉందా అంటే ఆదాయం కూడా ఎక్కువ లేదు. సరే వీరు ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు అంటే వీరు కూడా కాదు. ఇలా ఇంటర్ సమస్యలు చాలామంది అవుట్సోర్సింగ్లు, తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ఇంకా గుర్తించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి తక్కువ జీతాలు వారికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందట్లేదు. వాళ్ళ పిల్లలు విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా చాలా చోట్ల ఉంటున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు వీటిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టి వీరి సమస్యలను, వీరి డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలి. అదేవిధంగా వారికి సంక్షేమ పథకాలకు, వాళ్ళ పిల్లలకు విద్యా దీవెన లాంటి ఇలాంటి పథకాలకు కూడా వాళ్ళు అర్హులు అవ్వాలి. వాళ్ళకి ఎటువంటి విద్యకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే 2024 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో జరిగిన అరెస్టులను నిరసిస్తూ విశాఖపట్నం, ఒంగోలు, విజయనగరం వంటి నగరాల్లో అంగన్వాడీలు రాస్తారోకలు చేస్తూ వారి యొక్క నిరసనలు తెలుపుతూ ఉన్నారు. మహిళా కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని వామపక్షాలు మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అరెస్టు చేసిన వారందరినీ ఖచ్చితంగా త్వరగా విడుదల చేయాలని, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని అనేక ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే వీరి ఖర్చులు చూసుకుంటే వీరికి వస్తున్నటువంటి 10,000 రూపాయల్లో, ఒకసారి ఖర్చులు చూసుకుంటే వీరికి వస్తున్నటువంటి 10,000 రూపాయల్లో ఇప్పుడు సరుకుల ధరలు కానీ, నిత్యావసర సరుకుల ధరలు కానీ ఏ రకంగా ఆకాశాన్ని అంటే అందరూ చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకి ఖర్చులకు కూడా సరిపోవట్లేదు ఈ జీతము. ఒకవేళ మీరే ఊహించుకోండి, ఇదే జీతం మీకు వస్తే మీకు ఒక్క రోజుకైనా, 2 రోజులకైనా, ఒక 10 రోజులకైనా సరిపోతుందా అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా సమ్మర్ హాలిడేస్లో ప్రభుత్వ కళాశాలలే, ప్రభుత్వ పాఠశాలలకు కూడా ఒక నెల సెలవు ఉంటుంది. అయితే వీరికి కూడా సమ్మర్ టైంలో 1 మంత్ హాలిడేస్ ఇవ్వాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద పిల్లలే సమ్మర్లో బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. చిన్న పిల్లలు ఎలా వస్తారు అంగన్వాడీకి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ పిల్లలే కాకుండా వీళ్ళు కూడా అంగన్వాడీలో పనిచేయాలంటే ఎండాకాలం సమయంలో ఇబ్బంది అవుతుందంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సమ్మర్ హాలిడేస్ కింద ఒక 1 మంత్ ప్రకటించాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే పని భారంకు సంబంధించి కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అనేక యాప్లు పెడుతూ ఆ యాప్లు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి, యాక్చువల్గా గ్రామాల్లో నెట్వర్క్ సరిగ్గా ఉండదు, అది అందరికీ మనకు తెలిసిన విషయమే. ఆ నెట్వర్క్ సరిగ్గా ఉండట్లేకపోవడం వల్ల యాప్స్ అనేది సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి, దానివల్ల అటెండెన్స్ సరిగ్గా పడట్లేదని చెప్పేసి, దాంతో ఉద్యోగులకు శాలరీ కొరత కూడా పడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏమైందంటే ఈ యాప్స్ రావడం చేత, అనేక యాప్స్ ఇంట్రడ్యూస్ చేయడం చేత ప్రభుత్వము దానివల్ల వీళ్ళకి పని ఒత్తిడి కూడా ఎక్కువైందంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పేసి అనేక ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ఏవైతే యాప్స్ ఉన్నాయో వాటన్నిటిలో కొంచెం తగ్గించి వీళ్ళకి పని భారం కూడా తగ్గించాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే చాలా అంగన్వాడీల కేంద్రాలు సరైన భవనాలు లేక అద్దె గదుల్లో నడుస్తున్నాయని చెప్పేసి, అక్కడ తాగడానికి సాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదని చెప్పేసి కూడా ప్రధానంగా ప్రభుత్వం పైన వస్తున్నటువంటి ఆరోపణలు. అంగన్వాడీలు చేసేది ప్రభుత్వ సేవ, కానీ వారికి అందేది మాత్రం అరకొర గౌరవం వేతనం మాత్రమే. దారుణం ఏంటంటే వీరు అటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాదు, ఇటు సంక్షేమ పథకాలకు అర్హులు కూడా కాదు. ఇట్లాంటి పరిస్థితి ఈరోజు అంగన్వాడీలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అరెస్ట్ చేసిన అంగన్వాడీ ఉద్యోగులను వెంటనే విడుదల చేసి మరియు వారి న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలి. ప్రభుత్వ పథకాలను వీరు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే భాగంలో వీరి డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించి, అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని వెంటనే విడుదల చేసి వీళ్లకు కనీస గౌరవ వేతనం అందించాలని చెప్పేసి ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.